మొబైల్ నెంబర్ ఉంటే చాలు మీకు సంబంధించిన వారి యొక్క కాల్ హిస్టరీ మొత్తం కూడా మీ ఫోన్లోనే చూసుకోవచ్చు. మీకు సంబంధించిన వాళ్ళు నార్మల్ కాల్ ఎవరితోనో మాట్లాడుతూ ఉంటారు, కానీ మీరు వెళ్ళగానే ఆ కాల్ హిస్టరీ అనేది వాళ్ళ ఫోన్లో నుండి డిలీట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరితో మాట్లాడారో మీకు వాళ్ళు చెప్పరు, మీరు ఏమీ తెలుసుకోలేరు. కానీ నేను చెప్పబోయే ట్రిక్ ద్వారా వాళ్ళ కాల్ హిస్టరీ మొత్తం కూడా మీ ఫోన్లోనే చూసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కొంచెం ప్రాసెస్ కానీ స్టెప్స్ కానీ ఎక్కువగా ఉంటాయి. ప్రతి స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి, ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఇక వేరే వారి యొక్క కాల్ హిస్టరీ మొత్తం కూడా మీ ఫోన్ లో ఏ విధంగా చూడాలో ఇప్పుడైతే మనము కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ అయితే మీ కాల్ హిస్టరీ ఎలా చూడాలో తెలుసుకోండి. నెక్స్ట్ వేరే వారి యొక్క కాల్ హిస్టరీ మీ ఫోన్ లో ఎలా చూడాలో చూద్దాము. మీ ఫోన్ కాల్ లిస్ట్ తీస్తే వేరే వారి యొక్క కాల్ లిస్ట్ అనేది సింపుల్ గా తెలుసుకోవచ్చు. ఇక మీ ఫోన్లో ఉన్న నార్మల్ మెసేజ్ బాక్స్ ఉంటుందిగా, ఆ మెసేజ్ బాక్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మనమైతే ఒక నెంబర్కి అయితే మెసేజ్ సెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ నెంబర్ అయితే 121. ఆ 121కి అయితే ఒక మెసేజ్ అయితే సెండ్ చేయాలి. ఏమని సెండ్ చేయాలి అంటే ఈ ప్రీబిల్ కొట్టి స్పేస్ ఇచ్చి మీకు ఏ నెల కావాలో ఆ మంత్ ఎంటర్ చేసి మళ్ళీ స్పేస్ ఇచ్చి మీ ఫోన్లో ఏ జీమెయిల్ అయితే యాక్టివ్గా ఉందో ఆ జీమెయిల్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. సేమ్ ఇక్కడ ఏమైతే ఎంటర్ చేశానో అలానే ఎంటర్ చేయండి. ఇక్కడ అన్నీ కూడా బిగ్ లెటర్స్లోనే ఉండాలి, స్మాల్ లెటర్స్లో అయితే ఉండకూడదు. ఈ విధంగా టైప్ చేసేసి ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా టైప్ చేసి మీరైతే 121కి అయితే మెసేజ్ అయితే సెండ్ చేయండి. మెసేజ్ సెండ్ చేసిన విత్ ఇన్ సెకండ్లోనే మీకైతే ఈ విధంగా రిప్లై అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ పాస్వర్డ్ అని ఉందిగా, ఈ పాస్వర్డ్ అనేది సేవ్ చేసుకోండి. ఇది కాదు, మీరు కూడా మెసేజ్ సెండ్ చేశాక మీకు కూడా ఒక పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. ఆ పాస్వర్డ్ అయితే తప్పకుండా సేవ్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ ఉంటేనే మనకు కాల్ లిస్ట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక ఈ పాస్వర్డ్ సేవ్ చేసుకున్న తర్వాతకి మీరు ఇక్కడ ఏ జీమెయిల్ అయితే ఇచ్చారో ఆ జీమెయిల్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మనకైతే ఈ విధంగా మెయిల్ అయితే రావడం జరుగుతుంది. ఈ మెయిల్ అనేది మనం మెసేజ్ సెండ్ చేసిన విత్ ఇన్ సెకండ్లోనే అక్కడ ఇక్కడ మెసేజ్ అవుతుంది. అదేవిధంగా మెయిల్ కూడా వెంటనే రావడం జరుగుతుంది. ఇలా వచ్చాక ఈ మెయిల్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇలా వస్తుంది. మొత్తం అయితే పైకైతే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక ఇక్కడ బాక్స్ ఉందిగా, ఈ బాక్స్ మీద అయితే క్లిక్ చేయాలి. డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. ఇది డౌన్లోడ్ అయ్యాక దానిని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఈ పాస్వర్డ్ అనేది ఇవరిదాకా మనకు ఒక మెసేజ్ వస్తుంది పాస్వర్డ్ అన్నా కదా, ఆ పాస్వర్డ్నే ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసేసి ఓకే మీద నొక్కండి. ఓకే మీద నొక్కిన వెంటనే మనకైతే ఇక్కడ కాల్ లిస్ట్ అనేది మొత్తం అయితే నెంబర్తో సహా రావడం జరుగుతుంది. ఎవరెవరితో ఏ టైంలో ఎంతసేపు మాట్లాడారు అనేది మొత్తం అయితే కాల్ లిస్ట్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పిందంతా కూడా మీ ఫోన్లో ట్రై చేయండి, మీకైతే తప్పకుండా రావడం జరుగుతుంది. ఇక మీరు ఎవరి కాల్ లిస్ట్ చూద్దాం అనుకుంటున్నారో వారి ఫోన్ తీసుకొని మీరు కూడా సేమ్ ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ చేసేయండి. మీకే వాళ్ళ కాల్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా నేను చెప్పినట్టు చేయండి. తప్పకుండా వేరే వారి యొక్క కాల్ లిస్ట్ మొత్తం కూడా మీ ఫోన్ లోకి అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. మీకు ఏమైనా అర్థం కాకుండా కింద కామెంట్ చేసేయండి. నేను తప్పకుండా ప్రతి ఒక్కరికైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.